బ్యాంకుల సాక్షిగా ఏటీఎంల ద్వారా 19 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను పంపిణీ చేశారని తాజాగా వెల్లడైన సమాచారం. ఆశ్చర్యంగా ఉంది కదా? ఇది మాత్రం నిజం. ఈ వార్త ఇప్పుడు దేశంలో సంచలనం సృష్టిస్తోంది. నకిలీ కరెన్సీ నోట్లను నివారించాల్సిన బ్యాంకులే వాటిని చలామణి చేసిన భాగోతం బ్యాంకు ఖాతాదారులను సైతం నివేదపరిచింది. వివిధ బ్యాంకులు గడిచిన 3.5 దేశంలో వివిధ ముఖ విలువలున్న 19 లక్షల నకిలీ నోట్లను పంపిణీ చేశాయని, ఈ నోట్లలో 14.97 కోట్లను ఏటీఎంల ద్వారా పంపిణీ చేశారని సాక్షాత్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తన నివేదికలో చెప్పింది. ఈ నకిలీ నోట్ల మార్పిడిపై రిజర్వ్ బ్యాంక్ ఎవరిపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. నకిలీ నోట్లలో 5.42 లక్షల నోట్లు ₹100 విలువగలవి, 54.21 కోట్లను తేలింది. 8.56 లక్షల ₹500 విలువ గలవి 42.8 కోట్ల నకిలీ నోట్లను పంపిణీ చేశారట. 4.7 లక్షల ₹1000 నోట్ల విలువ 47 కోట్లను బ్యాంకులే చలామణి చేశాయని RBI ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. ఏదైనా బ్యాంక్ ఏటీఎంలలో డబ్బు పెట్టే ముందు వాటిని మెషిన్ సాయంతో అవి అసలువా కాదా అని తనిఖీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ నిబంధనలున్నాయి. కానీ కొన్ని బ్యాంకులు RBI నిబంధనలకు నీళ్లు వదులుతున్నాయి. సిబ్బంది కొరత పేరిట నకిలీ నోట్లను ఏటీఎంల ద్వారా పంపిణీ చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.